गोवा पानी दिनों माइन में कहीं नहीं कहीं का लगता टेंट जो चल रही पर मेरे कितना मौका मिलना कि ना मिलना क्यों ना बंदो रहो హిమాచల్ ప్రదేశ్లో జూన్ 30న సంభవించిన ఆకస్మిక వరదల్లో 11 నెలల చిన్నారి నిఖిత ప్రాణాలతో బయటపడడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఘటన సెరాజ్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగింది. భారీ వర్షాల కారణంగా సంభవించిన ఆకస్మిక వరదల్లో నిఖిత తల్లిదండ్రులు, నానమ్మ కొట్టుకుపోయారు. కానీ నిఖిత మాత్రం ఇంట్లోనే నిద్రపోతూ క్షేమంగా బయటపడింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం వరద సంభవించిన రోజు రాత్రి నిఖిత తండ్రి రమేష్, తల్లి రాధ, నానమ్మ పూర్ణుదేవి తమ ఇంటిలోకి నీరు రాకుండా చేయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఇంటి వెనుక పొంగి పొర్లుతున్న కాలువ నీటిని మళ్లించే ప్రయత్నం చేశారు. కానీ ఏం జరిగిందో తెలియదు. ఒక్కసారిగా వరద ఎక్కువగా రావడంతో వారంతా కొట్టుకుపోయారు. రాత్రి కావడంతో ఎవరు వారిని కాపాడే ప్రయత్నం చేయలేదు. ఆ సమయంలోనే 11 నెలల నిఖిత మాత్రం ఇంట్లో నిద్రిస్తూ ఉంది. వరదలు ఇంటిని తాకినా ఇంటికి ఏమీ కాకపోవడంతో నిఖిత ప్రాణాలతో బయటపడిందని అధికారులు చెబుతున్నారు. ఇక ఉదయం కాగానే నిఖిత ఏడుపు మొదలుపెట్టింది. దీంతో చుట్టుప్రక్కల వారు పాప ఏడుపు ఇంతలా వినిపిస్తుందని వచ్చి చూడగా ఇంట్లో ఎవరూ లేరు. దీంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ క్రమంలోనే గాలింపు చర్యలు మొదలుపెట్టిన సిబ్బందికి నిఖిత తల్లి రాధ, నానమ్మ పూర్ణుదేవి మృతదేహాలు లభించాయి. కానీ ఆమె తండ్రి రమేష్ మృతదేహం మాత్రం దొరకలేదు. అంతా చనిపోవడంతో ఇప్పుడు ఆ చిట్టి తల్లి అనాథగా మారింది. ఈ సంఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది. అనాథగా మారిన ఆ చిన్నారిని దత్తత తీసుకోవడానికి చాలా మంది స్థానికులు ముందుకొస్తున్నారు. అలాగే పాప బాగోగుల కోసం డబ్బులు కూడా పంపిస్తున్నారు. ప్రస్తుతం నిఖితను ఆమె అత్త తారాదేవి చూసుకుంటున్నారు. జూన్ 30, జూలై 1న వరదలతో హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలమైంది. ఆకస్మిక వరదలు ఈ ప్రాంతంలో విధ్వంసన సృష్టించాయి. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. ఇలాంటి సమయంలో నిఖిత ప్రాణాలతో బయటపడ్డం అద్భుతమేనని అధికారులు అంటున్నారు. Gracias.